హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూపిస్తానండి. 2 రకాల నిమ్మకాయ ఊరగాయ, ఆయిల్ లేకుండా, చుక్క ఆయిల్ లేకుండా మనం ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఒక టీ గ్లాస్ నీళ్లు తీసుకున్నానండి. టీ గ్లాస్ నీళ్లు, ఒక 2-3 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక బాండిల్లో వేసుకున్నానండి ఉడికించుకోవడానికి. అది ఏ బాండిల్లో ఉడికించుకోవాలనుకుంటారో ఆ బాండిల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్లు, టీ గ్లాస్ అన్ని నీళ్లు, ఒక 2-3 స్పూన్లు ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోండి. నేను ఒక 7-8 నిమ్మకాయలకు తీసుకున్నానండి ఆ క్వాంటిటీ వాటరు. ఆ నిమ్మకాయలను బాగా కడిగి తుడుచుకున్నాము. దాన్ని ముక్కలు చేసుకుంటున్నానండి. ఒక 2 ముక్కలుగా చేసుకొని మళ్ళీ మధ్యలో దాన్ని 4 ముక్కలు చేసుకోవాలండి. ఆ విధంగా కట్ చేసేసుకొని ఇందాక వాటర్ వేసుకున్నాం కదా, దానిలో వేసుకోవాలి. చాలా ఈజీ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం రైస్తో అయినా తినచ్చు, లేదా పెరుగన్నంలో నంజుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ ఊరగాయ ఫస్ట్ పెడుతున్నాం కదా, అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడికించుకొని పెట్టుకున్నామంటే మనకు 1 ఇయర్ నిల్వ ఉంటుందండి. ఒక చుక్క కూడా మనం ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. ఆ విధంగా 4 ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అదే బాండిల్లో వేసుకోవాలి. నేను ఒక 6-7 తీసుకున్నాను. 6-7 నిమ్మకాయలకు ఒక 20-25 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలతో కలిపి పెడుతున్నాను. పచ్చిమిరపకాయలతో కలిపి పెట్టామంటే చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత, యాడ్ చేసిన తర్వాత, ఊరిన తర్వాత అవి పెరుగన్నంలో తినేటప్పుడు ఒక్క మిరపకాయ నంచుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి, ఆ విధంగా ముక్కలు చేసేసినారు. ఆ 7 నిమ్మకాయలు అన్నీ అయినాయండి. అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇందాక తీసుకున్నాం కదా వాటరు, ఉప్పు, అదే బాండిల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది అట్లనే పెట్టేసుకోవాలండి. అన్నీ కలిపేసినాం కాబట్టి ఉడికించుకునేదే. కొద్దిగా బాగా కుత ఉడకాలండి, ఒక 5 నిమిషాలు అంతే. ఆ విధంగా బాగా ఉడికేటప్పుడు ఇంకొంచెం ఉప్పు చూసిందండి మా అత్త. మళ్ళీ కొంచెం ఉప్పు సరిపోలేదని ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఏమో మళ్ళీ ఉప్పు వేసింది. చూసుకొని ఆ టైంలో చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అట్లా ఒకసారి కలుపుకున్నామంటే ఉప్పు అంతా కలిసిపోతుంది. బాగా ఆ విధంగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు నేను ఒక 20-25 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి కూడా కడిగి తుడిచేసుకున్నాను. ఆ విధంగా ఒక్కొక్క పచ్చిమిరపకాయ, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం పొడవుగా ఉన్నాయండి నా దగ్గర ఉన్నవి, అందుకు ఒక్కొక్కటి 2గా మధ్యలోకి తుంచేసుకొని ఘాట్లు పెడుతున్నాను. ఒకవేళ చిన్న సైజు ఉన్నాయంటే అవి అలానే తొడిమలతో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేను తొడిమలు తీసేసాను. 2 ముక్కలుగా కట్ చేసేసి ఆ విధంగా ఘాటు పెడుతున్నానండి. చాకుతో అట్లా అన్నామంటే మనకు మధ్యలోకి కట్ అయ్యి వచ్చేస్తుంది. ఎందుకు అలా పెడుతున్నామంటే ఆ నిమ్మకాయ రసము దాంట్లోకి వెళ్ళిపోతుందండి, చాలా బాగుంటుంది. తొందరగా ఊరుతుంది కూడా. మనకు మధ్యలో ఘాటు పెట్టామంటే లోపల కూడా బాగా పడుతుంది నిమ్మరసము. నిమ్మకాయ ఉడికించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు, చేదు వస్తుందంట. అది చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి కలిపేసుకున్నానండి. చూడండి, ఆ విధంగా కలిపి పెట్టేసుకున్నామంటే బాగా ఊరిపోతాయి. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే అసలు అది కలిపేటప్పుడు వచ్చే స్మెల్లే అంత బాగుందండి, మంచి వాసన వస్తుంది. చల్లన్నంలో కానీ మామూలు అన్నంలో కానీ ఒక మిరపకాయ, ఒక నిమ్మకాయ వేసి కలుపుకొని తిన్నామంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇంకా మిగతా నిమ్మకాయలు, ఇంకొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి, అవి ఇంకొక విధంగా చూపిస్తాను. మూత పెట్టేశాను. ఇంకా మిగతా నిమ్మకాయలు కూడా సేమ్ అట్లనే కట్ చేసేసుకున్నానండి. ఒక 10-15 నిమ్మకాయలు ఉన్నాయి అవి కూడా. దాంట్లో కూడా కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక 2 స్పూన్లంత పసుపు వేసుకున్నాను 10 నిమ్మకాయలకు. ఒక 1/2 కప్పు అంటే చిన్న కప్పు ఉంటుంది కదండి, అది ఒక 3/4 కప్పు దాకా ఉప్పు తీసుకున్నాము. ఉప్పు సరిపోకపోయినా తర్వాత అయినా మళ్ళీ మనం చూసి ఊరిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒకసారి అట్లా అన్నామంటే అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కలిపేసుకొని చూడండి, ఆ విధంగా కలిపేసుకుని చాలా ఈజీ అండి, ఎవరు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అసలు. 1 ఇయర్ నీకు నిల్వ ఉంటుంది. అది కొంచెం ఇది కొంచెం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మూత పెట్టేశానండి, అది మూత పెట్టేశాను. చల్లారిన తర్వాత మిరపకాయలు కలిపేశాను, అది మూత పెట్టేశాను, ఇవి మూత పెట్టేశాను. నైట్ అంతా అలానే ఉంచేసానండి. మేము నైట్ పెట్టాము ఊరగాయ. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఈ విధంగా ఊరిపోయింది బాగా.
టేస్ట్ చూస్తే సరిపోయింది. అదంతా నేను ఒక 2 బాటిల్ గాజు బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్లోకి తీసుకున్నాను. చూడండి బాగా ఊరినట్లు అయిపోయింది. ఇంకా 2 డేస్ ఉంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది, బాగా ఊరిపోతుందండి. మిరపకాయ ఇట్లా అన్నామంటే మ్యాష్ అయిపోతుంది, అంత బాగా ఊరిపోతాయి. అట్లా తీసేసుకొని గుజ్జు కొంచెము అవి కొంచెము వేసేసుకున్నాను. నాకు 2 బాటిళ్ళకి వచ్చిందండి. ఆ చిన్న బాటిల్స్కి నేను 2 వేసుకున్నాను. అవి మొత్తం అలా వేసేసుకొని పెట్టేసుకుందాము. మనకు ఇంకా అది ఊరుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా మనం తినచ్చు. కాకపోతే మిరపకాయలు ఇంకా సరిగా ఊరిండవు, ఆ గుజ్జు వేసుకొని అయినా తినచ్చండి. చూడండి 2 బాటిల్స్కి అయ్యాయి, చిన్న గాజు బాటిల్స్కి. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. అసలు రైస్ లేక కానీ పెరుగన్నం లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఒక మిరపకాయ వేసుకొని కొరుక్కొని తిన్నా కూడా కారమే అనిపించదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మిగతా నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదండి, అది కూడా చూడండి ఊరిపోయింది. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3-4 స్పూన్స్ కారం, మనకు సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి. ఫస్టే ఉప్పు పసుపు వేసుకున్నాము నిన్న. ఈరోజు కలిపేటప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి. మనకు సరిపడా మీరు ఎంత కారం తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి. కలిపేసుకొని మొత్తం దాన్ని కూడా బాగా కలిపేసుకున్నామండి. ఆ విధంగా చాలా ఈజీ, అసలు బాగా కలిసిపోయిందండి. టేస్ట్ చూసి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. అది చూడండి, ఈ విధంగా ఇవి చేసి పెట్టుకున్నామంటే మనకు 1 ఇయర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు. ఈ ఊరగాయ ఉంది కదండి, ఇది కొంచెం నిమ్మకాయ పక్కన వేసేసుకొని దానిలో కొంచెం తెల్లగడ్డ అవి కొట్టి వేసేసుకొని అన్నంలో కలిపి పెట్టినామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి ఆ బాండిల్లో నేను మళ్ళీ అన్నం కలుపుతున్నాను. అన్నం కలిపి ఆ మిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.